నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ సుదీర్ఘంగా 2 గంటల పైన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మెదులుతున్నటువంటి కొన్ని డౌట్లకు అయితే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవరు ఆశించరన్నమాట. ఎందుకంటే ఆయన ఇటువంటి వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి, ఈరోజు ఒక తప్పు రేపు ఒక తప్పు అని జనాలకి మతి మరుపు ఎక్కువలే అని చెప్పి ఆయన ఆ భావాచరణలో ఉంటాడు. ఏది ఏమైనా కూడా అంటే ఈ వాడి వేడి ఎక్కువైపోయిందనమాట. ఏది పరకామణి కేసు కావచ్చు, లేకుంటే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఇది దేవుడికి సెంట్రిక్గా, తిరుమల వెంకటేశ్వర స్వామి సెంట్రిక్గా ఏదైతే జరుగుతున్నాయో ఆ కేసుల వ్యవహారమో పూర్తిగా దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఎన్ని ప్రెస్ మీట్ పెట్టడం వల్ల భూమన కరుణాకర్ రెడ్డిని, అదేవిధంగా వీళ్ళ చిన్నాయన అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఇట్లా వాళ్ళందరినీ సేవ్ చేసేటువంటి క్రమంలో ఆయన నొక్కి వకానించాడు అనమాట. వాళ్ళది ఏమి తప్పు అని చెప్పి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారో చూద్దాం. అసలు కలిగించే కేసు ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు. అసలు ఆ పరకామణిలో దేవుడికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆ నోట్ల లెక్కింపు కానీ, లేదా ఏదైనా కానుకలు వచ్చినా కూడా అది ఎవరికి చేరాలా? దేవుడికి చేరాలా? అది రూపాయి కానీ 10 రూపాయలు కానీ ఎంతైనా కానీ అసలు కొట్టేయడానికి వాళ్ళెవరు అసలు అతను ముందుగా ఆ రోజుని అరెస్ట్ చేసిన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఎవరైతే ఆ డబ్బులు కొట్టేశారో ఆ రవికుమార్ పంచన ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ధర్మారెడ్డి లాంటి వాళ్ళు సెంట్రిక్ అవుతున్నారు కదా అని చెప్పి ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు. సరే, ఆ రోజున ఎందుకు అరెస్ట్ చేయలేదు రవికుమార్ అనేటువంటి వ్యక్తిని? సరే, ఏమైనా అరెస్ట్ చేసేదానికి ఈయన ఏమైనా ఉపక్రమం ఇచ్చాడో లేకుంటే ప్రయత్నం చేశాడో ఒకసారి ఏమైనా చెప్తాడో విందాం. $9 వర్త్ 72,000. కేవలం చిన్నదంట. అంటే దేవుడి పవిత్రతని దేవునితో పోలుస్తున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈయన పైన ఆ రోజున ఎయిర్పోర్ట్ దగ్గర దాడి జరిగింది కదా, కోడికత్తి కేసు అని చెప్పి, కోడికత్తికి సంబంధించినటువంటి ఆ దళితుడు ఈయన గెలచాలని చెప్పి ఆయన శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పాపము ఆ కేవలం చిన్న గీత, ఈయన చెప్పిన భాషలో చెప్పాలంటే చిన్న గీత గీసినాడు. దానికే ఈయన ఆపరేషన్లు చేసుకోవడము, అక్కడి నుంచి వేరే హాస్పిటల్ పోవడము, ఎన్ని డ్రామాలు రక్తి కట్టించి సీఎం అయ్యేదానికి మ్యాక్సిమం ట్రై చేసి అందుకు బాబాయ్ హత్య కేసు కావచ్చు ఎన్ని టీడీపీ వాళ్ళపైన దోసేసి ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందినాడు. కేవలం చిన్నదంటే చిన్నది, దేవుడికి సంబంధించిన దాన్ని ఈయన చాలా చిన్నది అంటున్నాడు. మొన్న చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రనైనా దేవుడిపైన ఈ రేంజ్లో భక్తి ఉన్నదా అని చెప్పి. ఏమంటాడో ఆ గుళ్ళు ఏదో ఆ దేవుడు గీవుడు అంటాడు చంద్రబాబు నాయుడు, ఆ టెంపుల్ గింపుల్ అంటే కనీసం దేవుడి పేరు ఉచ్చరించడానికి కూడా ఈయనకు మనసు రావట్లేదు. తృప్తిగా తిరుమల వెంకటేశ్వర స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విందాం అనుకుంటే కూడా వినలేమన్నమాట. ఇండియన్ కరెన్సీ $9 అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తారు. ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో కేవలం ఆ $9 యూకే డాలర్లలో అది ఏకంగా 72,000 అంట. సరే, ఈయన చెప్పింది బాగా విందాము. ఒకవేళ 72,000 రూపాయలు మాత్రమే ఆయన చోరీ చేసింటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి వైసీపీ యొక్క ప్రభుత్వం ఏ రేంజ్లో గూండాయిజం చలామణి చేస్తాం అనేది ఒకసారి ఖచ్చితంగా చూద్దాం. ఆ రోజున తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడతాను. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈయన ఈరోజు మళ్ళీ లా వ్యవస్థలో ఏదైతే ఉన్నదో, ఇది తిరుపతి జడ్జి కావచ్చు, లోక్ అదాలత్ జడ్జి కావచ్చు, లోక్ అదాలత్లో ఆ రోజు ఏమైందో మనం చూసాం. రవికుమార్కి సంబంధించినటువంటి ఆ పరకామండిలో ఏదైతే ఆయన దోపిడీ చేశారో దాన్ని లోక్ అదాలత్లోని చెట్టు కింద ప్లేడర్ కదా చేసేసినట్టు అది మాఫీ చేసేసారనమాట. కంటికి కనపడకుండా ఆ సెటిల్మెంట్ అయిపోయింది. అంటే బయటికి రానివ్వరు. ఒక్కసారి దొంగగా పట్టుబడితే బయటికి రానివ్వరు. ఆ దొంగ దగ్గర కూడా గుంజుతారనమాట గజి దొంగలు. కొంతమంది బ్యాచ్ దిగి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనున్యాయులు సంబంధించినటువంటి వ్యక్తులు. నేను ఇన్ని రోజులు అనుకునేవాడిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నాడు కదా, ఆయనకు అంత టైం ఉండకపోవచ్చేమో. ఏది కేవలం పెద్ద స్కాములు, ఏది లిక్కర్ స్కాము, ఇటువంటి వాటిపైన ఆయన కాన్సన్ట్రేషన్ సెంట్రిక్ ఉంటుంది. కానీ ఏదన్నా 3 కోట్లు 4 కోట్లు వీటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ లేదని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఆయనకు అనవసరమైనటి పట్టించుకోవడం అనమాట. ఈయనకి ఎంతసేపు లాభాపేక్ష, ఎంత డబ్బులు వస్తాయి, లేదా పవర్ సెంట్రిక్గా ఎవరితో డీల్ చేద్దామని చెప్పి ఎంతసేపు ఈ ఆలోచనలు ఉంటాయి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇరుక్కునేదానికి అవకాశం ఉంటుందో అప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతాడు. ఏదో తిరుపతిలో ఒక నాయకుడో 6 నాయకుడో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి యాసలో చెప్పాలంటే
ఏది ఆ చంద్రగిరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆడ అరెస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏమో ఇంకా అరెస్ట్ కాకుండా బయట ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు చేసినటువంటి కబ్జాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 30% భాగమైన అందింటారని నేనైతే భావిస్తున్నా. లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంతగా మాట్లాడారనమాట, ఒక్కరిని భుజాన్ని వేసుకొని లేకుంటే వాళ్ళకు వంత పాడాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా లేదు. ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండాలా, ఏది అంత ప్రబుద్ధుడు అంత సచిలుడు అంటే ఎవరైతే ఆ యొక్క సెటిల్మెంట్లు చేశారో లేదంటే ల్యాండ్లు కబ్జా చేశారో వాళ్ళతో ఒరే ప్రభుత్వంలో ఆ రోజు మిమ్మల్ని ఆ టీటీడీలోను వాటిల్లోనూ బోర్డు మెంబర్లు గాను ఈవోలు గాను అదేవిధంగా చైర్మన్ చేసిన దానికి నన్ను ఇట్టా ఇరికిచ్చేది ఏం కర్మ చేస్తే మిమ్మల్ని ఆ పోస్టులో పెట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 4 మాటలు వాళ్ళనాల్సింది పోయి వాళ్ళని వెనకేసుకొచ్చున్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా తిరుపతి కేంద్రంగా అదేవిధంగా చంద్రగిరి కేంద్రంగా కావచ్చు టీటీడీలో జరిగినటువంటి అవినీతిలో ఖచ్చితంగా సింహభాగం జగన్మోహన్ రెడ్డి గారికి చేరిందని నేనైతే భావిస్తున్నాను. ఇంకా లాయర్ల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే తిరుపతిలోనూ ఉండేటువంటి జడ్జిలు కావచ్చు, లోక్ అదాలత్లో ఉండేటువంటి జడ్జిలు పాపం వాళ్ళు ఏం చేశారని చెప్పి ఈయన వెనకేసుకొస్తున్నాడంటే ఈయన ఎవరినైతే పొగుడుతారో వాళ్ళని ఖచ్చితంగా అనుమానించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సహజ సిద్ధమైన నైజం అదనమాట. మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జడ్జిలు, తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు, దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్. విత్ ఇన్ ద జ్యుడిషియల్ కమిటీ అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటారు, చేస్తారు. ఏ తప్పు జరగలేదు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నారు. ఏ తప్పు జరగకుండా ఉంటేనే పాపము ఏది నడి వయసులో 40 ఏళ్ళ వయసులో ఒక బిడ్డ ఉన్నాడు పాపం, 3 ఏళ్ళ కొడుకు సతీష్ కుమార్ ఎట్ట చనిపోయినాడు అనే దానికి ఆయన విషయంపై ఏమైనా సమాధానం చెప్పగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ విషయంగా నేను ఎత్తుకుంటే ఆటోమేటిక్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రతి ఒక్కటి కూడా ఇది త్రిపుల్ గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టి ఆల్మోస్ట్ చావును చూపించారు కదా. ఆ రేంజ్లో వీళ్ళు చేసినటువంటి హెరాస్మెంట్లు, చంపడానికి పూనుకున్నటువంటి విషయాలన్నీ బయటికి ఖచ్చితంగా వస్తాయి. పరకామణి అనేది చిన్న కేసు అయితే అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా చనిపోయింటాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. పరకామణి అనేది చిన్న కేసు కాదు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అన్నారు కదా, కేవలం 72,000 రూపాయలకు సంబంధించినటువంటి దేవుడి దగ్గర ఆ డబ్బులు ఏదో కొట్టేసినాడు, అదేం పెద్ద కేసా పెద్ద విషయమా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది చేసిన పరిస్థితులు ఎక్కడ చేసిన సహజంగా దొంగతనం చేస్తేనే తప్పు, అట్టాడిది దేవుడి దగ్గర దొంగతనం చేశాడంటే ఇప్పుడు చూడండి కరెక్ట్ లాజిక్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 72,000 అన్నాడు కదా, ఎవరు రవికుమార్ అనేటువంటి మనిషి కొట్టేసింది తీసుకునేది ఇంప్లిమెంట్ చేసినారేమో. దాంట్లో రాజకీయాలు దొరికితే 72,000 ఓట్లు, $9 ఓట్లు దొరికితే 14 కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు నిజంగా దానికి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు. ఇది చూడండి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు, కేవలం 72,000 రూపాయలు పట్టుబడితే వాళ్ళ ఆస్తులు ఏకంగా 14 కోట్లు రాసిచ్చారంట వెంకటేశ్వర స్వామికి. ఎవరైనా మినిమం బేసిక్ కామన్ సెన్స్ ఉండేటువంటి వ్యక్తులు 72,000 దొరికిపోయింది. సరే ఒకవేళ దేవుడి దగ్గర దొంగతనం చేయాల్సినంత అవసరం ఎందుకు ఉంటుంది? ఆయనకు 14 కోట్లు 20 కోట్ల ఆస్తులుగానే ఉంటే దేవుడి దగ్గర దొంగతనం ఎందుకు చేస్తాడు? నెంబర్ 1 బేసిక్ సెన్స్ కూడా ఉండదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడైనా 72,000 దొరికిపోయిందంట, అందుకు 14 కోట్లు రాసిచ్చారంట. ఎక్కడ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ ఇంత సీన్ ఉండదన్నమాట. అట్టాడిది ఆ 14 కోట్లు కావచ్చు లేకుంటే ఆయన సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా దేవుడి దగ్గర దండుకున్నాడని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను. అంత లేకుండా ఉంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుడికి ఆ రేంజ్లో ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఆ సెటిల్మెంట్కి పూనుకున్నది ఎవరు? అదే కదా ఈ యొక్క దర్యాప్తులో తీద్దామనే కదా ఆ పోలీస్ ఆఫీసర్ని పిలిచడం కానీ లేకుంటే భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం కానీ ఎన్ని జరుగుతుంది అందుకే కదా. అసలు ఆ సెటిల్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు? దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు? సాక్షులు ఎంతమంది? అసలు దోషులు ఎవరు? అసలు అది తేలకముందు ఈ లోపు సాక్షుల్ని లేపేసుకుంటా రావడం మొదలు పెట్టేశారనమాట. నిజంగా సంతోషపడాల్సింది పోయి సన్మానించాల్సింది పోయి ఎవరు రవికుమార్ అనేటువంటి వ్యక్తిని సన్మానించాలా, ఆయన చూసి సంతోషపడాలంట. ఒక పక్క దేవుడి దగ్గర డబ్బులు కొట్టేసి బయట కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే అతని దగ్గర దేవుడికి సెటిల్మెంట్లో భాగంగా 14 కోట్లు ఇచ్చారు బేసిక్ లాజిక్. కానీ వెనకటికి 100 కోట్లు దండుకున్నారంట ఇదే రవికుమార్ దగ్గర. ఈ భూమన కరుణాకర్ రెడ్డి లేకుండా టీటీడీలో పనిచేసిన వాళ్ళు చాలామంది. దాన్ని బట్టి అంటే ఎంత సంపాదించింటాడు దేవుడిని అడ్డు పెట్టుకొని. ఎస్ ఈ కేసు జగన్మోహన్ రెడ్డి వరకు అయితే వెళ్తుందని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను. లేకుండా అంటే నిప్పులేదే పొగరాదన్నట్టు ఆయనకి అసలు పట్టించుకోవడం అనమాట. అసలు ఒకరిని ఎందుకులే మనం వాళ్ళ గురించి మాట్లాడేది ఎందుకులే,
వాళ్ళ విషయము వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొట్టేసుకున్నారు కదా, వాళ్ళ శిక్ష పండేలే, తప్పించుకొని అని చెప్పి ఆయన వదిలేసే రకం నడిమిద్దలానే. ఎందుకంటే ఆయన సొంత కుటుంబ సభ్యులనే ఇంట్లో నుంచి బయటికి తోసేసాడు, అది మనందరికీ తెలుసు. ఆస్తుల తగాదాలో ఏదైనా కావచ్చు కాక, అట్టాడిది ఎవరి కోసం ఈయన వేసుకుంటాడా, ఈయన భుజాన్ని వేసుకుంటాడా? అనడము, అటు ఇటు ఆఫీసర్లను అనడము, ఏం చేస్తా ఉన్నాను. ఎంత హేళన చూడు, ఆ టీటీడీ ఆఫీసర్లు అనడము. అంటే ఈయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అసలు ఏ మాత్రం ప్రేమ లేదా ఆ భక్తి లేకపోవచ్చు, కనీసం చిన్నపాటి గౌరవం ఉన్నా ఉంటే బాగుండని సమాజం అయితే ఖచ్చితంగా భావిస్తుంది ఇవాళ. ఇది ఇవాళ అంశం. మరో విషయంతో మరోసారి కలుద్దాం. ధన్యవాదాలండి.